మంది ఆ ఖలిస్తాన్ మూమెంట్కి వ్యతిరేక పోరాటం సాగించే కమ్యూనిస్ట్ పార్టీని చాలా నాయకులు చంపేశారు. చంపడానికి పోలే ఈశాన్య రాష్ట్రాలు ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని పిలిపించారు. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం సపరేట్ దేశం అయిపోవాలని చెప్పేసి ఈ దేశం ఉందని వీలని చెప్పేసి పిలిపించారు. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. మా దేహం మొక్కలైనా ఈ దేశాల మొక్కలు కానేమో చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి సాగించారు. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకోకుండా పోయిందంటే ఈ దేశం కూడా సాధ్యం కాదు. మొక్కలైపోయింది. కానీ బలమైన దేశం కావాలంటే సమైక్య దేశం కావాలంటే కోరింది కమ్యూనిస్ట్ పార్టీ. దేశవ్యాప్తంగా నిజంగా వచ్చేటువంటి భూ సమస్య, జమీందారీ విధాన వ్యతిరేక పోరాటం సాగించినటువంటి పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు సాయుధ పోరాటంగా మారింది. సాయుధ పోరాటంగా మారకుండా ఉంటే ఈ నిజాం నొక్కేవాడా, పట్టేదానికి వచ్చేవాడా? ఇలా అంటున్నారు. పట్టేది వల్లనే తెలంగాణ విముక్తి జరిగిందని చెప్పి కొంతమంది మూర్ఖులు అంటా ఉన్నారు. పటేల్ రావడానికి కారణం ఏంటి? ఈ నిజాం నవాబు ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల బద్దం ఎన్నారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఈ ముగ్గురు నాయకత్వాల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించాలని పిలుపుకోవడం, ప్రత్యక్షంగా సాయుధాలు పెట్టుకుని పోరాటం సాగించిన తర్వాత ఇక ఊపిరి ఉప్పం తెలుస్తున్న ఉద్దేశంతో నిజాం నవాబు లొంగిపోయాడు. లొంగిపోయిన సంకేతం ఇస్తే అది పటేల్ వచ్చాడు. అంతేగాని చచ్చిపోయిన బర్రెని బద్దబద్దగా పగలగొట్టినట్టుగా మావాడు వీరుడు బర్రె పేటను బద్దబద్దగా పగలగొడతాడు అనేటువంటి పద్ధతుల్లో పటేల్ నుంచి పోగొడుతున్నారు కోరుకుని. పటేల్ వచ్చింది ఎందుకంటే సరెండర్ అవుతున్నాడు, భయపడిపోయి సరెండర్ చేసుకున్నాడు. కానీ ఏం చేశాడు? ఇప్పుడు గవర్నర్ బంగ్లా ఉందే, ఆ గవర్నర్ బంగ్లాని నిజాం నవాబుకి ఇచ్చాడు. సౌకర్యాలు పార్టీ ఇచ్చాడు. ఆస్తుల మొత్తం వాళ్ళకి అప్పగిచ్చాడు. హక్కుల మొత్తం వాళ్ళకి అప్పగిచ్చాడు. సకల సౌకర్యాలు కల్పించాడు. ఆ పద్ధతిలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా వచ్చినటువంటి మార్పు. అంతేగాని